హై ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. త్రిబుల్ లాంటి పాన్ ఇండియా సెన్సేషనల్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన గేమ్ ని మరో స్థాయికి తీసుకువెళ్లాలని ప్రయత్నించారు. కానీ శంకర్ తో గేమ్ చేంజర్ బిగ్ బ్రేక్ వేసింది. ఈ సినిమాతో చరణ్ ఊహించిన డిజాస్టర్ ఎదుర్కొన్నారు. ప్రస్తుతం దీన్ని సరి చేసేందుకే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుతో పెద్ది లాంటి స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మార్కెట్లో విడుదల చేయాలనేదే ప్లాన్. పెద్ది తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే దానికి కూడా చరణ్ వద్ద సమాధానం ఉంది. తదుపరి పుష్ప ఫ్రాంచైజీ సంచలనాలు సృష్టించిన సుకుమార్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంతో నటించేందుకు చరణ్ సిద్ధంగా ఉన్నాడు. దీనికోసం సుకుమార్ రైటింగ్స్ టీం ఇప్పటికే సన్నాహాల్లో ఉందని కూడా సమాచారం. సుకుమార్ ప్రస్తుతం విరామంలో ఉన్నాడు. పుష్ప 2 చిత్రాల సుదీర్ఘ షెడ్యూల్తో ఫుల్ స్టైన్ అయిన తర్వాత కొంతకాలంగా మైండ్ రిఫ్రెష్ చేస్తున్నాడు సుకుమార్. తన మైండ్లో ఆలోచనలకు అతడు గ్యాప్ ఇచ్చాడు. సుకుమార్ మరో నెల రోజుల పాటు ఇదే స్థితిలో విశ్రాంతి తీసుకుంటారు. సుకుమార్ ప్రాజెక్టులోకి దిగే ముందు ఈ విరామం కంపల్సరీ. జూన్ 2025 నుండి సుకుమార్ రైటింగ్స్ రచనా బృందం బరిలోకి దిగుతుంది. అప్పటి నుండి సుక్కు పూర్తిగా చరణ్ ప్రాజెక్ట్ కోసమే అంకితమవుతాడని గుసగుస కూడా వినిపిస్తుంది. సుకుమార్ చరణ్ కాంబినేషన్ అనగానే తొలుత రంగస్థలం గుర్తుకొస్తుంది. ఆ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బాస్టర్ సాధించడమే కాక జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. నటుడిగా చరణ్కి కొత్త ఇమేజ్ ఇచ్చిన సినిమా కూడా ఇదే. అందుకే ఈ జోడీ మరోసారి ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది.